అతని నల్గగొట్టుటకు యెహోవా ఇష్టమాయెను. ఆయన అతని వ్యాధి కలుగజేసెను. అతడు తనను తానే అపరాధ పరిహార్థము చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందెను. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించినకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులకు నిర్దోషులుగా చెయ్యును. ఇక్కడ మనం గ్రహిస్తే ఈ 10-11 వచనాలలో ప్రాముఖ్యంగా గ్రహిస్తే దేవుని యొక్క ప్రణాళికలో ఆయన ఎంత శ్రమ అనుభవించారు, ఎంత కృంగింపబడ్డారు, ఆయన ఎంతగా నలగగొట్టబడ్డారు, ఆయన మరణాన్ని చూశారు. ఇదంతా ఆయన కలిగిన విత్తనంగా ఉన్న మనలాంటి వారం చూసి ఈరోజు ఫలించే వారంగా మీరు ఆలోచించండి. ద సీడ్ బికమ్ ఏ ఫ్రూట్. ఈరోజు యోహాను సువార్త 12:24 పరంగా మనం గమనిస్తే ఇవన్నీ చూచిన వారు, ఇవన్నీ తెలుసుకున్న వారు, జీవితాల్లో ఒక విత్తనంలాగా ఉన్నవారు ఈరోజు మనం ఫలించిన వారంగా అయ్యాము అని అంటే ఆ రోజు ఆయన అనుభవించిన దానిని బట్టి. వీఆర్ ద సీడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ వీ హ్యావ్ టు బికమ్ ఏ ఫ్రూట్. ఈరోజు మనం ఫలించే వారుగా అయ్యాం. ఎందుకనగా ఆయన భరించిన వారుగా అయ్యాడు. ఆయన జీవితంలో దేనినైనా అనుభవించాడు మనం ఫలించడానికి అనేది మనం గ్రహించాలి. ఈరోజు ఆ అనుభవం మన జీవితాల్లో మనం కలిగి ఉన్నామా? ఈరోజు మనం ఆ గ్రహింపు మన జీవితాల్లో కలిగి ఉన్నామా? ఏ తప్పు చేయకుండా, ఏ నోటి మాట కూడా తప్పు చేయకుండా దేవుని యొక్క ప్రణాళికలు ఆయన కృంగింపబడాలి, మనం ఫలించాలి. ఇది ఆలోచించమ్మా. ఈ అప్పజెప్పిన పనిలో మీరు గమనిస్తే ఈ అప్పజెప్పిన పనిలో ఆయన ఎక్కడ కూడా వెనకాడలేదు. ఆయన భరిస్తూ వచ్చారు, ఆయన శ్రమిస్తూ వచ్చారు, ఆయన మరణాన్ని కూడా చూశారు, ఆయన శ్రమలు అనుభవించారు, అన్నీ చెప్పారు. కానీ ఆయనకు అప్పగించబడిన పనిలో విధేయతతోని ఆ పనిని సంపూర్ణంగా పూర్తి చేశారు. ఈరోజు మన జీవితాల్లో ఆలోచించండి. మనకు అప్పగించబడ్డ పని ఏంటిది? మన జీవితం అనేకులకు సాక్షిగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. మన జీవితమే మాట్లాడే విధంగా ఉండాలి, అనేకులకి ఆశీర్వాదకరంగా ఉందా? మన జీవితం ఒక సువార్త వలె ఉందా? మనకు అప్పజెప్పిన పనిలో మనం ఆ ఓర్పు, ఆ సహనము, ఆ భారము, ఆ బాధ్యత కలిగి, విధేయత కలిగి మనం ఆ పనిని మనం చేస్తున్నామా? ఆయన విత్తనంగా ఉన్న వారము మనం ఫలించే విధంగా మన జీవితాలు ఉన్నాయా అనేది ఒక్కసారి ఆలోచించాలి. మనం ఆ విధంగా లేకుండా కారణాలు, సాకులు చెప్పుకుంటూ మనం బ్రతుకుతున్నాం. కానీ యేసయ్య ఏ కారణం, ఏ సాకు చెప్పకుండా ఆయన జీవించారు అనేది మనం గ్రహించాలి. ఈ 11వ వచనంలో ఒక మాట ప్రాముఖ్యంగా రాయబడ్డది, నీతిమంతుడైన అనే మాట. ఎస్, పరిశుద్ధత ఆయన స్వభావంలో ఉంది. నీతి కలిగిన జీవితాన్ని ఆయన జీవించారు కాబట్టి ఆయనకు అప్పజెప్పబడ్డ పని సఫలీకృతంగా చేశారు. ఈరోజు వీఆర్ ద సీడ్, వీ షుడ్ బికమ్ ఏ ఫ్రూట్ అండ్ హీ ఈజ్ రైచియస్. వీ ఆల్సో నీడ్ టు లివ్ ఎ రైచియస్ లైఫ్. ఆ విధంగా మనం జీవిస్తున్నామా? అప్పజెప్పబడ్డ పని మన జీవితం సాక్ష్యంగా, మన జీవితం అనేకులకి ప్రేరేపణకరంగా, మన జీవితంలో ఎంత జ్ఞానం కలిగి ఉన్నాము అనే దానికంటే ఎంత జ్ఞానవంతంగా మనం జీవిస్తున్నాము అనేది ఎంతో ప్రాముఖ్యంగా మనం కలిగి ఉన్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. 12వ వచనం చివరిగా మనం గమనిస్తే అతిక్రమములు చేయువారు, తిరుగుబాటు చేయువారు గురించి ఆయన విజ్ఞాపన చేసే దేవుడుగా ఉన్నారు. మీరు ఆలోచించాలి. 12వ వచనంలో ఎవరండి ఇంత గొప్ప త్యాగం? ఎవరండి ఈ విధంగా ఆయన మౌనంగా ఉండి భరించి, ఆయన శ్రమ అనేకులకి సంతృప్తి కలిగే విధంగా ఉండి, విడిపోయి దూరమైపోయిన సంబంధాలని తిరిగి కట్టడానికి, పునరుద్ధరించడానికి, ఏ నోటి మాట నుంచి ఏ తప్పు చేయకుండా ఉన్న వ్యక్తి అంత దౌర్జన్యాన్ని, అంత బాధ పడే విధంగా ఉన్నారు అనేది ఆలోచించాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన మన కొరకు విజ్ఞాపన చేసే దేవుడుగా ఉన్నారు. ఆ విజ్ఞాపన చేసే దేవుడు ఈరోజు నువ్వే పరిస్థితుల్లో ఉన్నా నీ జీవితాన్ని మార్చే విధంగా ఉండాలని ఆశ కలిగి ఉన్నాను.